హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. సో గైస్ ఇది లదాఖ్ రైడ్ డే 4. రూమ్ అంతా ఎట్లా ఉందో చూస్తున్నాం మీరు. అసలు తాజ్ మహల్కి అయితే వెళ్తున్నాం. సో కాఫీ మిల్క్ ఇప్పుడు ఏమైనా చేసుకుని తాగుదాం. ఇప్పుడైతే మనం ఫ్రెష్ అప్ అయిపోవాలి. ఇంకా 3 రోజుల నుంచి స్నానం అయితే చేయలేమన్నమాట. ఇప్పుడైతే మనం ఫ్రెష్ అప్ అవుదాం. ఫస్ట్ అయితే పాలు అవన్నీ ఏమన్నా తాగేసి వేడిగా పైన స్విమ్మింగ్ పూల్ ఉంది, పైకి పోయి జబర్దస్త్ స్విమ్మింగ్ చేసి కిందికి వద్దాం. గైస్ లెట్స్ గో. పైకి వెళ్తున్నాం. ఏం ఎండ కొడుతున్నది. ఆల్రెడీ ఉన్నారుగా ఇక్కడ. పైకి పోయినాం, మళ్ళీ కిందకి అయితే వచ్చేసినాం. స్విమ్మింగ్ ది కాస్ట్యూమ్ అయితే వేసుకున్నాను నేను. పైన వేరే ఎవరు ఉండరేమో కానీ అనుకున్నాను. స్విమ్మింగ్ కాస్ట్యూమ్ అయితే వేసుకున్నా. అంటే మనం రైడ్ చేసేటప్పుడు వేసుకుంటాం కదా, అది వేసుకున్నా. స్విమ్మింగ్కి కూడా యూజ్ చేయొచ్చు. సో ఇప్పుడు ఇది వేసుకొని పైకి అయితే వెళ్దాము. స్విమ్మింగ్ అయితే వేద్దాం. చాలామంది ఉండే కావాలి అంటే వేరే వాళ్ళు ఉండే, అది నాకు అంత నచ్చలేదు, అందుకే కిందికి వచ్చినాం. మళ్ళీ ఇప్పుడు వేసుకోవడం. చలో పైకి అయితే వెళ్ళిపోద్దాం. లెట్స్ గో. రెడీ అయితే అయిపోయినాం. టైం 2 అవుతుంది. ఇప్పుడు పోవాలి. తాజ్మహల్ అయితే ఎక్స్ప్లోర్ అయితే చేద్దాం. బండి మీద పోదాం. తాజ్మహల్ అయితే ఫస్ట్ టైం చూడబోతున్నా. ఎక్స్పీరియన్స్ ఎట్లుందో చూద్దాం. అక్కడికి పోయిన తర్వాత మనము గైడ్ అన్నావు కదా బ్రో, అంటే అది ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తాడు కదా, అది తీసుకుందాం. మనం ఆడే ఉంటారు. ఫస్ట్ అయితే ఆకలి అవుతుంది బ్రో నాకు. కడుపులో ఎలుకలు తిరుగుతున్నా. పొద్దు నుంచి ఏం తినలే. తినాలి ఫస్ట్. లేచిందే మేము 11 o'clock లేచినాం. సరే వాళ్ళు కూడా ఉన్నాయా ఇక్కడ. మన బండి ఆడ చాలా లోపల ఉంది కదా, తీయని ఇంకా చాలా కష్టం అవుతుంది. సో కిतना लोग है भाई? यहाँ से तो पैदल जाना पड़ता है. हम पूरा घुमा के आपको मेन गेट पर टिकट विंडो के पास पूरा नको घुमाओ. टिकट विंडो पे छोड़ेगा ताजमहल पे पास में. कितना? 150 दोनों का. बिल्कुल अंदर ही बिल्कुल पास में छोड़ेगा टिकट विंडो के पास. टिकट भी लेके आके देते? अरे होटल में टिकट मिलेगा, वहीं छोड़ेगा आपको. भाई बहुत ज़्यादा है ना भाई. मगर अच्छा देख लेना कितना मेहनत देख लेना, उसके बाद पे लेना भैया 100. भाई साहब मैं बिल्कुल आपको बिल्कुल नियर बाई नियर ताजमहल पे समझे भैया. 600 मीटर है कल इधर से. इधर से पैदल ही रास्ता है. इधर से ऑटो मेरा नहीं आया लगता है. हम इधर से पीछे घुमा के गली से सुनिए, इधर सुनिए. ऐसा पैदल जा सकते हैं 600 मीटर? अरे 1 किलोमीटर यहाँ से. हाँ 1 किलोमीटर. धूप पड़ रहा है तो ऑटो में तो एसी है. ऑटो में ये हवा लगेगा चलेगा तो. भैया 120 लास्ट. वैसा नहीं. अब कहाँ से आ रहे हो? हैदराबाद. ठीक है चलो. हैदराबाद से आ रहे हो? ఊబర్ లో 104 చూపిస్తుంది గాయస్. इधर का लेदर मार्केट बहुत अच्छा है. हाँ इधर का लेदर मार्केट बहुत अच्छा है. क्या मार्केट? लेदर मार्केट. ताजमहल में जाओ. ताजमहल ही जा रहा है. ताजमहल जा रहा है मगर वो मार्केट पूरा लास्ट ईयर आके देख लिया हमें पूरा. इधर लेदर बनता है. लेदर का जूता चप्पल पैंट जाकर सब. हाँ हाँ. इसको ऊपर डालो, वो मोबाइल पे पे चढ़ेंगे ना ऊपर तब फोन पे है ना. అర్థమైందా నీకు ఏందో? ఏమర్థమైంది? ఇది ఏంది ఇప్పుడు ఏం చెప్పిన అర్థమైందా? ఆడ చూసుకే క్లీన్ చేసుకొని పోదాం. షూస్ క్లీన్ కాదు బ్రో చెప్పింది. షూ మీద ఇది వేసుకోవాలి, లోపల చెప్పులు నాటలో. షూ మీద ఇది వేసుకొని పోవాలి. నీకేమో హిందీ రాదు, ఆయనకేమో తెలుగు రాదు. ये शू कैश नहीं है, ऑनलाइन ले भाई. हाँ नंबर वही, ये शूज के ऊपर पहन के, ये चप्पल के ऊपर पहन के जाना ना. के ऊपर डालो, ऑनलाइन कैश भैया. ఏ చేంజ్ 500 है भाई. कैश नहीं है. 500 रुपए है भाई. क्या से लाना है कैश? फिर से रिटर्न में दे देते फिर. नहीं पैसा तो अभी देना भाई. हाँ कहते तो अभी देनी, पैसा तो अभी देना है आपको. फोन पे कर देना. रिटर्न में कैश दे देते ना. सामने कर दो. किसको? शाम में किसको करना? గాయస్ వచ్చేసినాం. ఇదిగోండి ముంగటనే తాజ్ మహల్. ఇట్లా పోయి టికెట్ తీసుకొని వాళ్ళు
గాయస్ ఇగోండి ఇట్లా స్ట్రైట్ లోపలికి అయితే పోవాలి. సో ఇక్కడ ఫుల్ ఎండ్ ఉంది గాయస్. ఇప్పుడు ఇక్కడ మన యూపీ ఇంకా ఢిల్లీలో ఎంత అంటే ఇంకా 150 కిలోమీటర్స్ ఢిల్లీ. సో ఆడ ఇంకా ఈడ ఎంత అయితే నక్కో ఆడ ఈడ ఎంత అయితే ఎండ్ ఉంటుందో హిమాచల్కి పోయిన తర్వాత అంత చలి ఉంటుంది అంటే లదాఖ్కి పోయిన తర్వాత. సో ఈరోజు డే 4 మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక 2 days తర్వాత నుంచి జబర్దస్త్ వీడియోస్ అయితే వస్తాయి. అరే మంచిగా ఉండేది మొత్తం గ్రీనరీ. సూపర్ సూపర్ సూపర్. కౌంటర్కి అయితే వచ్చేసినాము. చూస్తున్నారు ఎట్లున్నా ఫుల్ ఉబ్బరిస్తుంది. సెంట్రల్తో తడిచిపోతున్నాం. ఇక్కడ నుంచి అయితే లోపల వెళ్ళాలి. టికెట్ అటు సైడ్ ఉంటుంది బ్రో, టికెట్ అటు సైడ్ ఉంటుంది. మనం ఇటు నుంచి లోపలికి పోవాలి. టికెట్ ఏమో అటు సైడ్ ఆడ తీసుకోవాలి. టికెట్ వచ్చేసి 50 రూపీస్. ఇప్పుడే మేము టికెట్ తీసుకొని లోపలికి అయితే వచ్చేసినాం. ఇట్లా స్ట్రైట్ అయితే వెళ్తున్నాము. సో ఈ టికెట్ ఇది టోకెన్ అయితే ఇచ్చారు, కాయిన్ లాగా ఉంది. సో ఇది అయితే పోవద్దు, వెళ్ళేటప్పుడు ఇచ్చేసి వాళ్ళు, లేకపోతే 100 రూపీస్ ఫైన్. అసలు దాని లోపల పోతే తాజ్మహల్ ఇడికెళ్ళి కనిపిస్తుందా? అరే అట్లా చూపిద్దు, మరి ఇడికెళ్ళి చూపిస్తావా? ఆడికెళ్ళి సరే ఇది చూపించు సార్. మస్తుందిగా మొత్తం జబర్దస్త్. కానీ ఇక్కడ టూరిజం కూడా మంచిగానే ఉంది. ఇక్కడ చాలామంది వస్తారు జనాలు. ఇది వాళ్ళు 7th వండర్ బ్రో. మళ్ళీ నువ్వు ఎప్పుడు చేస్తావు ఈ వండర్? ఇట్లాంటి కట్టించాలి, అట్లాంటి అమ్మాయి దొరకాలి కదా. అలాంటి అమ్మాయి దొరికితే ఇలాంటివి కట్టి ఇంత పెద్దది కడతా ఉంటాను. కడతా బ్రో. తాజ్మహల్ చూపిస్తాను నేను. 1 2 3 లోపలికి పోవాలి ఇడికెళ్ళి. సో ఇవ్వండి ఇప్పుడు ఇట్లా లోపలనే తాజ్మహల్. ఫస్ట్ టైం వచ్చినా నేను ఎక్స్పీరియన్స్ లోపలికి పోయి షేర్ చేసుకుంటాను మీతో. గాయస్ ఇవ్వండి చేస్తాం. వావ్, ఇప్పుడు ఆడదాకా నడుచుకుంటూ అయితే పోవాలి అప్పటి నుంచి గైడ్ కోసం చూస్తే గైడ్ లేడు. వచ్చేసినాం తాజ్మహల్ ఏం కనిపిస్తుంది కానీ పైకి వచ్చినాము. మొత్తం అక్కడ పైకి వెళ్ళాలి అని అనుకుంటే మనము ఇంకొక 200, ఒక్కొక్కరికి 200 పైకి వెళ్ళాలంటే. బయట తీసుకుంది ఓన్లీ ఇక్కడ వరకే. సో ఇప్పుడు బయట మనం ఒకటి చెప్పులకు వేసుకొని ఒకటి కవర్ కొన్నాం కదా, ఆ కవర్ ఏంటంటే ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళడానికి ఆ కవర్ అనేది వేసుకుంటారు. నార్మల్గా ఇప్పుడు ఇక్కడ తిరిగినాం కదా మనం అటు సైడ్ తిరగడానికి ఏంటంటే నార్మల్గా అవసరం లేదు మనకి. సో ఇప్పుడు పైకి వెళ్ళాలి అని అనుకుంటే 100% తీసుకోవాల్సింది తీసుకొని పోవాలి. ఇంకొకటి ఎవరైనా వచ్చినప్పుడు బయట 100% వాటర్ బాటిల్ కొనాల్సిందే, లేకపోతే ఎండకి చచ్చిపోతున్నాం, మేము కొనలేము. సో చెప్పు గైస్, మీరు కూడా తాజ్మహల్ వచ్చి ఎంజాయ్ చేయండి గైస్. సరే టికెట్ తీసుకొని లోపలికి పోదాం. మొత్తం లోపలికి వచ్చా ఇప్పుడు తాజ్మహల్ లోపలికి బయటనే ఉన్నా. గైస్ ఇప్పుడైతే మేము లోపలికి వెళ్ళాలనుకుంటున్నాం. లోపలైతే షాజహాన్ అండ్ తన పేరు అయితే నాకు తెలియదు, వాళ్ళ సమాధులు అయితే ఉన్నాయి అక్కడ లోపల. మనం ఒకసారి విజిట్ చేసి వద్దాం, ఎందుకంటే మనోడు షాజహాన్ తాజ్మహల్ అంతా బాగా కట్టారు తన పేరాలకు. సో తెలిసి ఇంకా కొంచెం ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే దీని వెనకాల మూసీ నది ఉంటుంది, దానికి ఒక హిస్టరీ కూడా ఉంది, అది చెప్తా. ఫస్ట్ ఇది కంప్లీట్ చేద్దాం. ఓకే మనం చెప్పులకి కవర్ అయితే వేసేసినాం. ఇట్లా వెళ్ళిపోవాలి ఇప్పుడు పైకి పోయి చూద్దాం. మనం ఇప్పుడైతే ఇట్లా నడిచి లోపలికి వెళ్ళి పైకి పోయి అయితే చూద్దాం. సో గాయస్ మీదికి అయితే వచ్చేసినాం. మొత్తం మార్బుల్ ఉంది, ఇది రాయి కూడా మొత్తం మార్బుల్తోనే కట్టినట్టు. దేనితో కట్టిరు? మొత్తం మార్బుల్ కదా. లోపలికి పోయిన తర్వాత చల్లగా ఉంటుంది. ఎంత భరిస్తుందో. సైడ్ ఉంది సమాధి.
లోపల అయితే చూసినాం, చూసిరు కదా సమాధిలు రెండు. సో ఎవరిదవుదు బ్రో లోపల సమాధి? బ్రో లోపల సమాధి ఎవరిదవుతుంది అది? షాజహాన్ది, ఆమె పేరు నాకు తెలియదు, బ్రైడల్. సో ఇప్పుడు దీని గురించి చెప్తాను కదా, ఈ నది గురించి. చార్జ్ బీటీ చేసి చార్జీపీటీ కాదు బ్రో, ఆమె పేరు గుర్తురాట్లే. చెప్పు బ్రో. ఇప్పుడు ఈ రివర్ ఏం రివర్ ఇది? ఇది వచ్చి యమునా రివర్. యమునా రివర్ అక్కడ షాజహాన్ ఈడుంటారు కింగ్డమ్ అది. ఓకే, తన వైఫ్ ముంతాజ్ యాక్చువల్గా ఒక డిసీజ్తో బాధపడుతుంటే, సో ఆ టైంలో అట్లీస్ట్ ఏదో ఒకటి లవ్ మెమొరబుల్గా ఏదో ఒకటి కట్టాలని చెప్పి ఆయన డిసైడ్ అయినప్పుడు ఏమైందంటే, సో వాళ్ళ కింగ్డమ్లో కొంతమందితో అంతా మినిస్టర్స్తో వాళ్ళతో వీళ్ళతో అంతా, వాళ్ళ కింగ్డమ్లో కూడా మినిస్టర్స్ ఉండే ఉంటారు. ఎందుకు ఉంటారు, మొఘల్ సామ్రాజ్యం అది, మొఘల్ కింగ్డమ్. అప్పుడు వాళ్ళందరితో మీటింగ్ పెట్టి అరేంజ్ చేసి ఒక మంచి మెమొరబుల్గా ఏదో ఒకటి చేయాలంటే ఇంకా వీళ్ళు ఫిక్స్ అయ్యి ఇలాంటి తాజ్మహల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే చూపించేశారు మరి. సో అది ఎగ్జాక్ట్గా ఈ మార్బల్తో కట్టడం వల్ల అప్పుడు ఈ యమునా రివర్ ఫుల్ అంతే, ఇంత కాకపోయినా ప్యూరిఫుల్గా ఉన్నప్పుడు. అవునవును, అప్పట్లో అంటే అది డ్రింకింగ్ వాటర్ బ్రో. ఇది మన మూసీ నది, మన హైదరాబాద్ లో మూసీ నది కూడా డ్రింకింగ్ వాటర్. అది డ్రింకింగ్ వాటర్, అందులో ప్యూర్. ఇప్పుడు మూసీ నది అయింది మొత్తం, ఇగో దుమ్ము అంతా చెత్త కొట్టుకోబోతుంది. సో అప్పుడు ఈ తాజ్మహల్ అక్కడ వాటర్ మీద రిఫ్లెక్ట్ పడేది అనమాట. సో అక్కడి నుంచి చూసినా కూడా కింగ్డమ్ నుంచి మొత్తం ఎగ్దాం ఉండేది. సో అట్లా మెమొరబుల్గా ముంతాజ్ కోసం తాజ్మహల్ అయితే కట్టించాడు. దాని తర్వాత ఏమైందంటే అక్కడ కనిపిస్తుంది చూసినారా, అక్కడ సేమ్ ఇలానే వైట్కి రివర్స్గా బ్లాక్ తాజ్మహల్ కూడా కడదామని ప్లాన్ చేశాడు. సేమ్ అదే ప్లేస్లోనే, దీని రివర్స్లో ఆపోజిట్గా. సో ఆ విధంగా ప్లాన్ చేసినప్పుడు ఇటు సైడ్ వైట్, ఇటు సైడ్ అటు సైడ్ బ్లాక్. సో బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో ప్లాన్ చేశారు, బట్ అది వర్కౌట్ అవ్వలేదు. ఎందుకు కాలేదు? తర్వాత ఇద్దరు పాస్ అయిపోయారు. ఫస్ట్ ఐ మీన్ ముంతాజ్ అండ్ షాజహాన్ ఇద్దరు చనిపోయారు. సో దానివల్ల ఇంకా ఇక్కడే అతన్ని కూడా ఇక్కడే సమాధి చేశారు మరి. సో అది స్టోరీ. సో ఇది స్టోరీ. ఇప్పుడైతే ఫుల్ ఎండ కొడుతుంది, బయటికి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడైతే మేము ఆటోలో అయితే వచ్చేసినాం అనమాట. రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాం, ఫుల్ అలసిపోయినాం గైస్ మేమైతే. ना बेटा रूम को जाके सो जाने का हमारे को, अभी बेटा बाद में लेंगे होना उनको। సో గైస్ ఇవ్వండి, ఇప్పుడైతే మేము రూమ్కి వచ్చేసినాము. టైం వచ్చేసి నైట్ 11:30 అయితే అవుతుంది. సో బ్రో వచ్చేసి పడుకుండు, సో డిస్టర్బ్ అయితే చేయొద్దు. సో ఇప్పుడే వీడియో అయితే ఎడిటింగ్ అయిపోయింది, చేసేసిన. సో ఇప్పుడైతే అప్లోడ్ అయితే పెట్టేద్దాం రేపటికి. రేపు అయితే ఇక్కడ నుంచి ఢిల్లీకి అయితే వెళ్తున్నాం. రేపు ఒక మంచి వ్లాగ్ అయితే ఉంటుంది బైకర్స్కి. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బాయ్ బాయ్.